ఎప్పుడంటే ఏసీ బస్సులు కావాలి, ఏసీ క్లాస్ రూమ్స్ కావాలి. ఫోన్ చేస్తారు, మీకు ఏసీ క్లాస్ రూమ్లోనే అంటారు. నేను ఏసీ ఎందుకు Immunity పడిపోతుంది సార్, వాళ్ళకి అర్థం కావట్లేదు పేరెంట్స్. అయితే కరోనా కొంత చేంజ్ చేసింది అది. అంత భయంకరమైన situation అప్పుడు ఏసీ అని ఇప్పుడు అంత సీరియస్గా అడగట్లే ఎవరు. మారను అనమాట. మీది ఏసీ క్యాంపస్ అంటారు. అంటే ఏసీ క్యాంపస్ ఎందుకని అడిగాము ఎవరిని అడిగితే నేను. ఏసీ క్యాంపస్ ఏసీలు పెట్టినా మీకోసం అడుగుతున్నారని. బట్ కరోనా ఉంది కదా ఏసీ వేస్తే బాగుంటుంది అంటే అవును సార్ వద్దులేండి. బట్ ఏసీ క్యాంపస్ ఉందా, మీకు ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి, ఒక కాలేజ్ ఉందంటే వాళ్ళకి ఆనట్లేదు. అది అంటే బాగా బ్రాంచ్లు ఉంటే బాగా గొప్పవాళ్ళని. ఈ ఆలోచన విధానం ఎప్పుడు మారుతుంది సార్? లేదు, విద్యా విధానం మారాలి, మారుతుంది. ఎందుకంటే ఒకసారి ఏదైనా తప్పకుండా. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, హోమ్ స్కూలింగ్ స్టార్ట్ అయింది. అంటే కొందరు వెల్ మీనింగ్ పేరెంట్స్ దే డోంట్ నౌ ఆ స్కూల్కి పోయినా వచ్చేది లేదు చేసేది లేదు మంచి పేరెంట్స్ ఉన్నారు. హోమ్ స్కూలింగ్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హోమ్ స్కూలింగ్ ఎక్కువ అయిన తర్వాత మీకు ఏది ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెరిగింది అనుకోండి, అప్పుడు తప్పకుండా వీళ్ళు మళ్ళీ దే షుడ్ గో బ్యాక్ టు ది థింగ్స్. బట్ దానికి కొంచెం టైం ఉంది అనుకుంటాను నేను.